22 ఏళ్ల కిందట ఆస్తుల పునర్నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తొలిసారి ఆర్బీఐ అనుమతి పొందిన సంస్థగా రికార్డు నెలకొల్పిన ఆర్సిల్ సంస్థ ఇప్పుడు కూడా ఇలాంటి అరుదైన ఘనతనే సొంతం చేసుకుంది. ఈ ఫీల్డ్ నుంచి ఐపీఓకి వస్తున్న మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. ఈ మేరకు సెబీ నుంచి అనుమతి పొందింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలకు తెలుసుకుందాం. ఆర్సిల్ ఏఆర్సీఐఎల్ కి ఫుల్ ఫామ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ 2003లో సర్పేసి చట్టం ద్వారా ఏర్పాటైంది. వివిధ రకాల ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఆస్తులను సేకరించడం, వాటి పునర్నిర్మాణం, సెటిల్మెంట్ల ద్వారా పరిష్కార మార్గాలను కనుక్కోవడం, అమలు చేయడం ద్వారా నిలదొక్కుంది. దేశవ్యాప్తంగా 13 కార్యాలయాలను తెరిచింది. క్రిసిల్ రేటింగ్స్ రిపోర్టు ప్రకారం 2024లో ఏఆర్సీ సెక్టార్లో అత్యంత లాభదాయకమైన సంస్థలో 2వ స్థానంలో ఉంది. 305 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. రెవెన్యూ మరియు నెట్ వర్త్ తదితర అంశాల్లో అద్భుత పనితీరు కనబరిచింది. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కి వచ్చింది. 1000 నుంచి 1500 కోట్ల పెట్టుబడులను సమీకరించనుంది. రూపాయల ముఖ విలువతో 10,54,63,892 షేర్లను అమ్మకానికి పెట్టింది.